ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలు తీసుకోవడం నష్టాలకు దారితీస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. మీరు ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. మీ కోరిక ఒకటి నెరవేరవచ్చు. మీ కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ వహించండి. కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తవచ్చు. బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటనలు ఫలప్రదంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభించవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. మీరు అశాంతితో అలసటతో ఉంటారు. పెద్దలు మద్దతుగా ఉంటారు. ఈరోజు చాలా పనులతో గడుస్తుంది. మీరు ఇంటి మరమ్మతులు పునరుద్ధరణ పనులతో తీరిక లేకుండా ఉంటారు. మీ పిల్లలతో కూర్చుని వారి సమస్యలను పరిష్కరించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సామాజిక కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు స్ఫూరించి సృజనాత్మకంగా ఏదైనా చేసేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ పనిని చూసి పెద్దలు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీ పొరుగువారు కూడా ముగ్ధులవుతారు. దారిలో మీకు ఒక పాత స్నేహితుడు తారసపడవచ్చు. అతనితో కలిసి మీరు ఒక సినిమాకు ప్రణాళిక వేయవచ్చు. ఒక వృద్ధునికి సహాయం చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆదాయం ఖర్చులకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి పెరుగుతున్న ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి నుండి మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న గందరగోళాన్ని మరియు మీరు ఏదైనా ప్రాజెక్టులో పనిచేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా సమీక్షించిన తర్వాత మాత్రమే సంతకం చేయండి. అహంకారాన్ని నివారించండి మరియు ప్రశాంతమైన ప్రవర్తనను పాటించండి. పిల్లల సమస్యలను పరిష్కరించడంలో మీరు మద్దతు పొందుతారు. వ్యాపారానికి ఇది మంచి సమయం. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించబడతాయి మరియు అనేక మంచి అవకాశాలు లభించవచ్చు. మీ కష్టానికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి గణనీయమైన బాధ్యతలు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి మీకు మంచి సలహాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు కూడా మరింత బలపడతాయి. ఈ రాశి వారి తేలికపాటి ఆహారం తీసుకోండి. మీకు గొంతు ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే చికిత్స తీసుకోండి. ఈరోజు తులారాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. గత కొంతకాలంగా మాట పట్టింపుల వల్ల దూరమైన సన్నిహితులు మిత్రులతో కలిసి మళ్ళీ మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. పాత మనస్పర్ధలు తొలగిపోయి బంధాలు తిరిగి బలపడతాయి. మీలోని సానుకూల దృక్పథం అందరినీ ఆకట్టుకుంటుంది. సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో మీరు ఈరోజు ముందుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు ఎంతో సంతృప్తిని పొందుతారు. ఈరోజు ఈ రాశి వారికి ఎంతో అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. పాత బంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా మీ జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ మంచి పనులపై దృష్టి సారించడం ఉత్తమం. మీ వ్యక్తిత్వం మరియు సేవాగుణం అందరి ప్రశంసలను అందుకుంటాయి. కొత్త సామాజిక అవకాశాలు లభిస్తాయి. పాత స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది. ప్రయాణం మరియు మతపరమైన కార్యక్రమాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు ప్రయోజనకరంగా కనిపించినప్పటికీ అవి ఆశించిన రాబడి ఇవ్వవు. పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక దగ్గరి బంధువు మీకు చాలా సహాయకరంగా శ్రద్ధగా ఉన్నప్పటికీ వారు మీ నుండి ఎక్కువ శ్రద్ధను కోరుకుంటారు. ఈరోజు మీ భాగస్వామి ఏదైనా కోరవచ్చు, కానీ మీరు దానిని నెరవేర్చలేకపోవచ్చు. దీనివల్ల వారు కలత చెందవచ్చు. ఇతరులను ఒప్పించగల మీ ప్రతిభ మీకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో రాత్రి ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అవుతుంది. వివిధ రంగాల్లో లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు స్నేహితులపై డబ్బు ఖర్చు చేసి వారి నుండి ప్రయోజనం పొందుతారు. ఒక యాత్ర లేదా పర్యాటక ప్రదేశం ఈ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈరోజు జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. తులారాశి వారికి సానుకూలమైన ఉత్సాహభరితమైన రోజు కాబోతుంది. మీ సృజనాత్మకత ఆలోచన విధానం వల్ల మీరు ప్రసిద్ధి చెందుతారు. మీ ఆలోచనలను పంచుకోవడానికి మీకు ధైర్యం వచ్చే సమయం ఇది మరియు మీకు సన్నిహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు.
కొత్త ప్రణాళికలను రూపొందించడం, పనిలో కలిసి పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీకు ప్రియమైన వారితో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో మీకంటూ కొంత సమయం కేటాయించుకొని మీ మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. యోగా లేదా ధ్యానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీ ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మెరుగుదలలు కనిపించవచ్చు. ఈరోజు మీ వృత్తి జీవితంలో కొత్త మార్గాలు, అవకాశాలు తెరుచుకోవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు, గౌరవం మరియు ప్రేమను పొందుతారు. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉండడం వల్ల మీరు క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మొగ్గు చూపవచ్చు. ఈరోజు మీ సన్నిహిత స్నేహితుడు చేసిన ఊహించని ప్రణాళికల వల్ల మీ భాగస్వామితో మీ ప్రణాళికల్లో కొన్ని మార్పులు రావచ్చు. ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్న మద్దతు, భాగస్వామ్యం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరిద్దరు ఒక ఆదర్శ జంటగా నిలుస్తారు. మీ పరిచయాల వల్ల ఈరోజు మీరు వ్యాపార, వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు. మీ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది మరియు మీ శక్తి పెరుగుతుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఇది స్నేహితులు మరియు బంధువులతో సంబంధాల్లో మాధుర్యాన్ని తెస్తుంది. మీ కుటుంబంలోని పెద్దలు మీ అన్ని పనుల్లో మీకు సంతోషంగా సహాయం చేస్తారు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులైన కొంతమంది తులారాశి వారికి ఒత్తిడితో కూడిన పరిస్థితులు కూడా రావచ్చు. పెరిగిన పని భారం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. గడువు ఒత్తిడి లేదా పై అధికారుల అంచనాల కారణంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు సమయానికి మీ పనిని పూర్తి చేస్తారు. కొందరు పనిలో అనవసరమైన పోటీని లేదా రాజకీయ ఒత్తిడిని కూడా ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ పని క్రమ పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యం. పనులను ప్రాధాన్యత ప్రకారం జాబితా చేసి వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది మానసిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించగలదు. అలాగే సహోద్యోగులు లేదా పై అధికారులతో ఎలాంటి వివాదాలు లేదా వాదనలకు దూరంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసి మీ ప్రతిష్టను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి మరియు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకైనా దూరంగా ఉండండి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటాయి. మీ పనితీరుకు మీ పై అధికారులు ముగ్ధులవుతారు మరియు పదోన్నతి గురించి కూడా సానుకూల చర్చలు జరగవచ్చు. మహిళా స్నేహితులతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా సంయమనంతో ఉండండి. ఆవేశపూరిత ఖర్చు మీ బడ్జెట్ను పాడు చేయగలదు. కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఒక చక్కని ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. లాభాలు మరియు సామాజిక సంబంధాల పరంగా తులారాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరమైన రోజుగా ఉంది. గత కొన్ని రోజుల జాగ్రత్త తర్వాత ఈరోజు ప్రయోజనాలు పొందే సమయం. ఈరోజు మీరు ఒక పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు. మీ అన్న, అక్క విషయంలో కూడా ఏదైనా మంచి జరగవచ్చు. లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభాల కోసం చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. ఈరోజు మీకు కొత్త సమావేశాలు మరియు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఒక కొత్త మరియు ఆహ్లాదకరమైన వృత్తిపరమైన అభివృద్ధి జరగవచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి సాయంత్రం బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోండి. ఈ రాశి వారు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త కాంట్రాక్టుల ద్వారా ఆశించిన లాభాలు రాకపోవచ్చు. ఆరోగ్యపరంగా బీపీ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. సన్నిహిత డిమాండ్లు నెరవేరకపోవడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. ఖర్చులు నియంత్రించుకోవడానికి మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మీ ఇష్టదైవాన్ని పూజించి అనాథాలకు ఆహారాన్ని అందించండి. ఈరోజు నూతన ఒప్పందాలు లాభదాయకంగా కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవచ్చు. డబ్బు పెట్టుబడి పెట్టే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఊహించని ఖర్చులు లేదా మెడికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కొన్ని సమస్యలైతే ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.